బావలో డ్రింక్ వేస్తే అక్కల కిక్ ఎక్కింది ఇప్పుడు. వాళ్ళు సైలెంట్ నా వల్ల అంటే నేను బలవంతంగా పని చేయించినట్టు నాకు చెడ్డ పేరు. కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఒక్కరన్నా ఒకరు ఫోన్ చేసుకొని ఇది చేసుకున్నారా? అట్లా ఇవన్నీ చర్చ జరుగుతుంది, మిర్చిపై చర్చ. మా అన్నయ్య అంటాడు, మీ అభిప్రాయం అంటే చెప్పండి, మీరు ఫోన్లు వాడద్దు అంటారా వాడద్దు అంటారా అని చెప్పి. మార్నింగ్ చూసారు కదా పెట్టాలని. గుడ్ మార్నింగ్ అందరికీ. జున్ను గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ టైం వచ్చేసి ఉదయం 6:30 అవుతుంది. ఇక్కడ శాంక్షన్ అయితే సిరిసిల్లలో అయితే సౌండ్ అలాగే వస్తుంది అనమాట. పిట్టలు అయితే ఫుల్గా వచ్చి ఇక్కడ మళ్ళీ దానాలు ఇస్తున్నాయి. బట్టల మిషన్ అన్నయ్య వచ్చిండు. గుడ్ మార్నింగ్. బట్టల మిషన్ అట, నేనేమో శాంక్షన్ అంటే మా జున్ను బట్టల మిషన్ అని చెప్తున్నాడు అనమాట. బట్టల మిషన్. సో ఫుల్ సౌండ్ పడతాయి, నడుస్తున్నాయి. పిట్టలు అయితే గుంపులు వందలాది పిట్టలు వచ్చేసి పొద్దున వచ్చి ఇక్కడ ఆహారం తింటున్నాయి అనమాట. మా అన్నయ్య పాల గంజి పెట్టుకొని పాలు వచ్చినాయట, బండి వెళ్తున్నాడు. చూసారా, కమింగ్. ఉదయం పూట పాల ఇట్లా రావడం, లేవడం, పాలు తీసుకోవడం. చలో పాలు పోస్తున్నాడు. పాల డబ్బాలు రావన్నా అన్నీ ప్లాస్టిక్ బాటిలే వాడుతున్నారు అందరూ. ఓకే నౌ ఎన్ని పాలు? హాఫ్ లీటర్ అది 6 లీటర్కి ఎంత? 40 రూపాయలు. ఓకే, మనం గట్లా పాలు తీసుకుంటాం బేటా, మనం తీసుకోం కదా. పైన పట్టుకొని తిరుగుతున్నాం. మా కారు చూసారా, మొత్తం మంచిగా వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ సౌండ్ అక్కడ ఉన్నాయన్నమాట సాంచలు, ఆడ సౌండ్ వినబడుతున్నాయి ఫుల్. నేను చూపెట్టిన మిషన్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు కూడా కంటిన్యూగా వర్క్ నడుస్తూనే ఉన్నాయి. ఇదేం పాలు అదేం పాలు, వాటర్ మిక్సింగ్ ఇది. అమ్మో, అన్నయ్య ఫస్ట్ చిక్కటి పాలు తీసుకున్నాడు, తర్వాత కల్తీ పాలు తీసుకుంటున్నాడు అనమాట. ఎక్స్ట్రానా? జిన్నాడు బయట వచ్చి బయట వేసుకుంటున్నాడు. చలో వెళ్దాం ఇంకా ఇంట్లోకి. మా విన్ను లేచి వచ్చిండు. గుడ్ మార్నింగ్ విన్ను. కార్తీక్, గుడ్ మార్నింగ్ కార్తీక్. ఇక పాలు నిండా పాలు తీసుకొని వస్తాను. గుడ్ మార్నింగ్ ఫేస్ ఇలా పెట్టినామేంటి? మేము వీడియో తీయగానే పిట్టలన్నీ పారిపోయినాయి ఇక్కడ నుంచి వెళ్ళి, అంటే భయపడ్డాయి అనమాట. ఇవి కెమెరా పట్టుకొని వచ్చేసరికి భయపడ్డాయి. అక్కడ వెనకాల పెట్టి అక్కడ దూరం తింటున్నాయి. నిద్రకే లేచి వచ్చిండు, సైలెంట్ ఉన్నాడు మా విన్ను అని. ఎక్కడికి వచ్చినా మేడం మనం, గుర్తుందా? ఇక్కడ వచ్చిన గుర్తుందా నీకు? సో కింద ఇక్కడ చూసారు కదా, మొత్తం ఏమంటారు, టైల్స్ ఉన్నాయి అనమాట. టైల్స్ బెటరా గ్రానైట్ బెటరా కామెంట్ చేయండి బేటా. మనదేమో ఇది, మనదేమో మంట మార్బుల్ ఉంది, ఇక్కడేమో టైల్స్ ఉన్నాయి. ఏది మంచి అనిపిస్తుంది నీకు? ఇది మంచి అనిపిస్తుందా, మార్బుల్ మంచి అనిపిస్తుందా? పెద్దనాన్న అయితే టైల్స్ మంచి అనిపిస్తుంది అంటాను. టైల్స్ అయితే కూల్ కావన్నమాట. అది గ్రానైట్ చల్లగా ఉంటుంది అనమాట. గ్రానైట్ అంటే మార్బుల్ చల్లగా ఉంటుంది. సో చలికాలం ఇంకా చలి పెడుతుంది. గ్రానైటా? ఓకే, గ్రానైట్ అయినా మార్బుల్ అయినా ఇంచుమించు సేమ్ ఉంటాయి. విన్నాని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడినా ఇప్పుడు? అన్నాడు. అన్నాడు. విన్నాను గ్లూ పెడదాం. మార్నింగ్ విన్నాతో ఆట ఆడుతున్నాం మేము. జున్నాను ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు మార్నింగ్ కదా. మార్నింగ్ మళ్ళీ ఫోన్ పట్టుకుంటా, ఫోన్ అనే పెట్టి మెల్ల ఫోన్ తీసుకుంటున్నాడు. ఫోన్ వాడద్దు మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఫోన్లు వాడతారా? చిన్నపిల్లలు ఫోన్లు వాడద్దు కదా. కింద కామెంట్ సెక్షన్లో ఫోన్లు వాడద్దు అని చెప్పండి. మా జున్నానికి వినడానికి ఎవరు వాళ్ళ అభిప్రాయం తెలుసు అందరికి. ఫోన్ వాడద్దని మా పిల్లలకి. మా అన్నయ్య అంటాడు, మీ అభిప్రాయం అంటే చెప్పండి, మీరు ఫోన్లు వాడద్దు అంటారా వాడద్దు అంటారా అని చెప్పేసి మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం ఎట్లా తెలుస్తుంది అంటాడు. కామెంట్ రూపంలో మాత్రం మీ అభిప్రాయాలు చెప్పండి. అమ్మ గుడ్ మార్నింగ్. పిట్ట తిట్టాలి చూసినావాడా? ఫుల్ పిట్టలు వచ్చినాయి, వందలాది పిట్టలు. నువ్వు ఎంత పెద్దగా అయినావు, గట్టెట పెద్దగా అయినావు మరి?
నీ బర్త్డే అయిందా? మా జున్నాని బర్త్డే అయితే పెద్ద అయ్యాడ. బర్త్డే అయితే పెద్ద అయింది. నీది ఎప్పుడు బర్త్డే? రెండైనా? మూడైనాయి. నీ బర్త్డే అయినాయి, మూడైనాయి, 2 కాదు. వినునాని బర్త్డే 3 అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ మళ్ళీ దసరా వస్తే 4వ బర్త్డే వస్తుంది. జున్నాని బర్త్డే అయినాయి, 6 బర్త్డేస్ అయినాయి కదా. మొత్తం ఇట్లనే కాడతారా? అలా 2 రకాలు వస్తాయి. 2 రకాల పిట్టలు వస్తున్నాయి, 2-3 రకాల పిట్టలు వస్తున్నాయి. చుట్టుపక్కల మొత్తం పిట్టలే పిట్టలు. మా స్నానాలు అయిపోయాయి. ఇక్కడ చూసారా, చేరవుతున్నాడు. అమ్మ ఒకటి స్నానం చేశాడు. అమ్మ స్నానం చేయాలి ఇంకా. సో అందరికి స్నానాలు అయిపోయినాయి అనమాట. ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళ చెల్లె కొడుకు బాబాయ్. సో బ్రహ్మం బాబాయి అతిథి అనమాట. సో అన్నయ్య వాళ్ళు ఇవాళ చేస్తున్నారు, అందుకనికి మేము కూడా వచ్చినాము. ఇంకా ఇప్పుడు దానికోసం అయితే ప్రోగ్రామ్ అవుతుంది. ఇక్కడ వదిన ఏం వంటకాలు చేస్తుందో చూడాలి ఇప్పుడు ప్రజెంట్గా. ఇక వదిన అన్ని సామాన్లు అన్నీ చేస్తుంది ఇప్పుడే, ఏమేం చేయాలని వంటకాలు అని చెప్పేసి. అండ్ ఇక బయట మాత్రం చూస్తారు కదా, ఫుల్ ఎండ వచ్చింది. మార్నింగ్కు ఇప్పటికి చూసారు కదా, మార్నింగ్ ఏమో ఇట్లుండే కదా, ఇప్పుడు ఫుల్ ఎండ వచ్చింది చూడండి. ఇక ఫుల్ ఎండ బయట చూసారు కదా, ఫుల్ ఎండ వచ్చేసింది కంప్లీట్. చూడ రావట్లేదు అనమాట. ఇది రకన మార్నింగ్ ఏమో చల్లగా ఉండేది. పిట్టలు అయితే మాత్రం పుష్కరమైన పిట్టలు ఇక్కడ. పోదాం. సో బయటికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. అన్నయ్య బయటికి వెళ్తా అని చెప్పేసి అనమాట. అన్నయ్యతో పాటు నేను కూడా వెళ్తున్నాను. మా జున్నాని విన్నాను ఇక్కడ. ఏమైంది చలో. పిట్టలు చూసారు కదా ఎన్ని పిట్టలు తింటున్నాయో. నేను కెమెరా పెట్టి పెట్టేసరికి పారిపోయాయి అనమాట. సో గోయింగ్ అవుట్. మెల్ల అట్లా దిగద్దని చెప్పినా, కింద పడతామని చెప్పినా నీకు నేను. సో బండి మీద ఎక్కుతున్నారు జున్ను నాని, విను నాని. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? Shravan Datta. Which class you are studying? Second class. My name is Varaprasad. Okay, bye. నేను రావాలా? సరే ఓకే వెళ్దాం పదండి. సిరిసిల్లలో ఒక రౌండ్ వేసుకొని అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాము. చలో జంప్. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం నైట్ సైడ్. మాకు ఒక చిన్న పైప్ దొరికింది అనమాట. మన బిల్డింగ్ రోలింగ్ వాడతారు కదా, ఈ పైప్తోని ఇది చూడండి విజులు. డబ్బులు ఖర్చు పెట్టకుండా విజిల్. మా జున్నానికి విన్నాను కావాలట, అలా ఊదరాదు. అయినా కూడా ఇచ్చిన చూద్దాం ఊదతారో లేదో అని. ఊది చూడండి మీరు. జున్ను విన్ను ఊదండి. ఊదస్తలేదు. ఒక చిన్న పైపుతోని చూడండి ఎంత విజిల్ వస్తుందో. చూసారా? ఓకే, ఇంటికి వచ్చేసాము. ఇంట్లో ఏం వర్క్ వస్తుంది చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారు, పిండి పడుతున్నారు చూసారా. మొత్తం వంటకాల కోసం అయితే కొత్తిమీర అన్ని రెడీ చేస్తున్నారు. ఉల్లిగడ్డలు కట్ చేశారు. ఇక్కడ పప్పులు వడల కోసం అయితే వడలు రెడీ అవుతున్నాయి. చెవులు పెట్టి వడుతున్నాడు విన్నాని. గట్లా అరుస్తారు అయ్యా, చెవులు వస్తాయి. నీకు తెలుసా తెలియదా? చాలా ఇవి మనకి వడల కోసం అనమాట. ఇవన్నీ వేస్తే గుమగుమలు ఆడే వడలు అయితే రెడీ అవుతాయి కొద్దిసేపట్లో. ఇదే పిండి. సో ఇక్కడ మంచి నూనె కోలుతుంది. మిర్చీలు రెడీ అయిపోయినాయి ప్రజెంట్ అయితే వంటకాలు. అండ్ ఇంకేం చేస్తున్నాయి, ఇదే వడలకు వర్క్ అయితే అవుతుంది. ఇంకా ఇదే ఏమైనా అనబెట్టిందా? ఏడ గుడాలనే వదిన గుడాలు చూపెట్టండి. అది గుడాలు చేసిందట. అవి మక్క కూడా చేసిలా, మొబైల్ కాదు. చలో మా ఇంటికి చుట్టాలు వచ్చినమాట. ఇగో మేము పరిచయం చేసుకుంటున్నాం. వర్షిని వచ్చింది ఇక్కడ. వర్షినికి 10th క్లాస్ చదివితే కొడుకున్నాడట. కాకపోతే చిన్న బాబు లాగా ఉన్నాయి ప్రజెంట్. చెల్లెనే. అయ్యో అన్న చెప్తాను, నాకేమవుతుంది పరిచయం చేయించలేక నేను పరిచయం చేసుకుంటే నాకు చెప్తాను మళ్ళీ. నువ్వు రా. అన్నయ్యకు సిస్టర్, నాకు కూడా సిస్టర్. ఓకే, ఇక్కడ కోడలు సిస్టర్ బిడ్డ. ఇద్దరు బ్రదర్స్. నేను పరిచయం చేసుకున్న చిన్న కూతురు. ఓకే, సహస్ర ఏ క్లాస్ చదువుతున్నాను? 8th క్లాస్ చదువుతుంది సహస్ర.
అయితే అరే నేను పరిచయం చేసుకున్నా కానీ పరిచయం చేస్తాడు. ఎవరైనా ముందు ఇంట్లోకి వస్తే అన్నయ్య అరే నా సిస్టర్ రా ఇట్లాంటి పరిచయం చేయించాలి కదా. నేనే పరిచయం చేసుకుంటాను మళ్ళీ పరిచయం చేస్తున్నాను అనమాట. సరే ఒకసారి వెళ్దాం ఇక్కడికి మళ్ళీ. ఇక సో ఇక్కడైతే వంటలు అయితే నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఇక వీళ్ళు ఇప్పుడు పెద్ద చిన్న డిస్కస్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే మా జున్నాని విన్నాను అయితే బతుకున్నారు ఇక్కడ చూస్తారు కదా. మధ్యాహ్నం అవుతుంది టైము, పడుకున్నారు నిద్ర పోయారు కంప్లీట్లీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్లాగ్స్ అండ్ వ్లాగ్స్? విచ్ క్లాస్ యు ఆర్ స్టడీ? 8th class na? VLOGS means what? BLOGS means what? Vlogs means videos. Okay. What is my vlogs? Vlogs. Itkelu. Those are bricks. Bricks. And you are saying is different. BLOGS I'm asking. I'm not asking BLOCKS. Vlogs is different from blogs. Present పూరీలు అవుతున్నాయి. ఇవేంటి పూరీలేనా? పూరీల కానీ చిన్న చిన్న ఉండలు చేసేసి టకటక పూరీలు ఇవ్వడం. వాట్ యువర్ డూయింగ్ ఝాన్సీ? నీకేం పని ఆపే చెప్తలేరా? అదే పని అయిపోయా పని నాకు ఏం పని ఉంది? పాపమా? అయ్యయ్యో చూసిలా అక్క వెళ్ళాలని చెప్పేసి చెల్లెని కూర్చునేట్టింది. ఇక్కడ మరదలు వచ్చిందని చెప్పేసి పని చేస్తాను. అక్క ఎంటరింగ్ ఇంటూ హౌస్. ఓకే అక్క వచ్చేసింది ఫస్ట్. ఎంత టైంకి వచ్చింది? వాచగో టైం 1:40కి వచ్చింది అక్క. మీటింగ్ బయట ఎవరు నచ్చలేదు చూద్దాం. ఎంట్రన్స్ కాలు ఎవరుకొని వస్తున్నారు చూద్దాం. అన్నయ్య బయట ఎవరు నచ్చలేదు ఇంకా. ఎవరు కమింగ్? బావగారు కమింగ్. నమస్కారం బావగారు. ఒకరొకరు వస్తున్నారు మెల్లగా. ఏమైంది? బండి వచ్చిందా? గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మంచి అనుభవం అయింది. చలో ఇప్పుడు సరతక్క వచ్చింది. సరతక్క కొంచెం పూరీలు చేస్తుంది అనమాట. పూరీలు లాటించడం స్టార్ట్ చేసింది. ఈ ఒక్క పూరీలు 3 చేస్తున్నారు. ఒకరు పిండి పడితే ఒకరు వచ్చేసి లాటిస్తే ఒకరు వచ్చేసి ముద్దలు చేస్తే షేరింగ్ అన్నట్టు. ముద్దను పిండిలో అద్దడం, రొట్టె పీట పెట్టి మళ్ళీ 1-2 ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తున్నారు కదా. ఇక్కడేమో ఇప్పుడు పూరీలు గోరిస్తున్నాం. చూసిన ఒక్క పిండి మీద 4 చేతి పడ్డాయి. నలుగురు మాట్లాడుతున్నారు. దాన్ని 4 చేస్తున్నారు. ఓకే ఇక్కడ వదిన వచ్చేసి స్పెషల్ ఐటమ్ చేస్తుంది. ఇది మేము తినే ఐటమ్ కాదు అనమాట. మేము తినే ఐటమ్ కాదు చేస్తుంది. కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇదేదో మీ అందరికి నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు ఇది చూడంగానే ఇద్దరు నాకు ఏది చూసిన నోరు ఊరలే కానీ ఇది చూడంగా మాత్రం నోరు ఊరుతుంది. నాకు నోరు ఊరదు. నాకు అడుగుతుంది వదిన. ఇవి తిన్నా కూడా నాకేం ఎక్కువ నోరు ఊరాయి. నాకు నోరు రేటి ఇక్కడ గీడు ఉన్నాయి. ఇవి నాకు నోరు ఊరుతాయి అనమాట. చలో ఇప్పుడు వడలు కోరుతున్నాయి. ఇందులో పూరీల పని అయిపోయింది. ఇక ఎంత కలిసి ఎత్తాలి చూసేలా దీన్ని వడలు పూరీలన్నీ. అత్తమ్మ వచ్చింది. అత్తమ్మ పేరేం పేరు? విజయ. అందరు వీలే వచ్చిళ్ళు. జెన్యున్ లేచిల్లా. చలో ఇక్కడ అంతక్క వచ్చింది మళ్ళీ ప్రజెంట్ అయితే. ఎన్ని రోజులు కలుసుకుంటున్నారు ఇల్లు వదిలే మరదలు. ప్రజెంట్ అయితే మా బాబాయ్ బ్రహ్మం బాబాయ్ తిథి అనమాట. ఇవాళ అందరం ఇక్కడ మీట్ కావడానికి ఉద్దేశం అదే. ప్రజెంట్ అయితే మా నుండి దూరం అయ్యారు. ఎన్నో తిథి ఇది? 11వ తిథి. ఓకే. జననం 30/4/1950, మరణం 21/1/2014. ఎవరుండాలి? వర్షిని తీస్తున్నా? నువ్వు ఏమో చెప్తున్నావు. ఇప్పుడు వీళ్ళందరూ నేను మాట్లాడుతున్నా అల్లరి చేస్తున్నా అంటున్నారు అనమాట. సో మాట్లాడితే అల్లరి అంటారా? ఇది ఎట్లా పాజిటివ్ అనుకోవాలి నెగిటివ్ అనుకోవాలా? వదినా నేను అల్లరి చేస్తున్నానా మాట్లాడుతున్నా? గుడ్ బాయ్ అంట. వదిన నాకు గుడ్ బాయ్ అని మార్క్ ఇచ్చింది. చిక్కి అని పేరు? సహస్ర పేరు చిక్కి అంట. ఇక్కడైతే లడ్డూలో వడలు ఏమో అయితేనే ఇక్కడైతే వడలు ఇక్కడైనాయి. ఇవి ఇట్లా కొన్నాయి. ఇక్కడైతే ఆకారం మాత్రం ఫస్ట్ లడ్డూల ఆకారం ఉన్నాయండి. ఇక్కడ చెట్ల నిండా మొత్తం పిట్టలే ఉన్నాయి అనమాట. ఆ పిట్టలన్నీ కలిసి ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ వడ్లు పెట్టాక ఇక్కడ వచ్చి తింటున్నాయి అనమాట మంచిగా. మేము అప్పటి నుంచి వెళ్ళి పిట్టలు తింటుంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం వాటిని చూస్తూ. ఇప్పుడు ఇద్దరికి వెళ్ళి వచ్చింది. చూసినాడు పిట్టల్ని? ఇద్దరు మాట్లాడాడు. చూసారా మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఎండ కొంచెం వచ్చిందన్నమాట. ఎండ కోసం బయటకు వచ్చాము. అంటే ఇటు సైడ్ మనకు
సూర్యుడు పడమ సైడ్ వెళ్ళాడు కదా, లోపల చల్ల చల్లగా ఉంది. కారు మొత్తం ఎండిపోయింది, పదం అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎండిపోయింది. సైడ్ నుంచి వెళ్తున్నారు. జున్ను నాని విన్ను నాని లేచారు, కూర్చున్నారు. జున్ను విన్ను ఏం చేస్తున్నారే? సో మా లంచ్ అయిపోయింది. ఇక్కడ జున్నాని విన్నాని అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ పిట్టలు అన్నీ ఇక్కడ ఉన్నాయి పాపం. తిండి వరకు తింటుంటే వీళ్ళు వచ్చి రావడం వల్ల పారిపోయినాయి అనమాట. సో అనే వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. తిన్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఇంకా ఎట్లా వేసుకొని తినాలి? ఎట్లా వేసుకొని తినాలి? ఎట్లా వేసుకొని తినాలి అంటారు. సో మిర్చి ఎలా తినాలో చెప్తున్నారు వీళ్ళు. నిమ్మకాయ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఎట్లా తినాలో చెప్తున్నారు. చర్చ జరుగుతుంది, మిర్చిపై చర్చ. మిర్చిపై చర్చ. ఇక్కడ మీరు మొదటిగా సారి కలుసుకున్నారు ఎవరెవరు ఇలా? నువ్వు అంటే ఇప్పుడు అక్కడ మీ 5 కూర్చొని తినడం అయితే ఇదే ఫస్ట్ టైం కదా? అతను కూడా ఆ రోజు తిన్నట్టే మనుషులు మాత్రం కూర్చున్నది మరి కలుసుకున్న మాట్లాడారు కదా. కొత్త సంవత్సరం వచ్చింది కదా, కొత్త సంవత్సరం వచ్చింది కదా. ఒక్కరన్నా ఒకరు ఫోన్ చేసుకొని విజ్ చేసుకున్నారా? విజ్ చేసుకున్నారా? కాదు మరి కలిసి మాట్లాడుకున్నాం. నేనే మనోళ్ళని చేసినప్పుడు ఒకరన్నా ఒకరు ఫోన్ చేసి కొత్త సంవత్సరం వచ్చింది విషయం చెప్పుకోవడం అట్లా ఇవన్నీ అక్క మా తింటది చెల్ల తినదు కదా. నువ్వు వేరే పెట్టి తింటది. వెజ్ 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 వెజ్. ఇప్పుడు నెక్స్ట్ అప్పుడే నేను పేరు పెట్టిన ఝాన్సీ కాదు, ఇప్పుడు గాంధారి. గాంధారి అంటే ఝాన్సీ పేరు గాంధారి. ఎట్లా ఎట్లా ఎట్లా? ఆయన ఆమె భర్తకు కళ్ళు లేవని ఆమె కూడా కళ్ళకు గంత కట్టుకుంటది. ఇప్పుడు నీవు తింటలేవని నీ వలన అది మొత్తం కంప్లీట్ గా తినడం బంద్ చేసింది. అయితే అది ఎప్పుడు పెళ్ళైన తర్వాత చేసింది కదా గాంధారి. గాంధారి పెళ్ళైన తర్వాత బంద్ కదా. ఝాన్సీ పెళ్ళి కాకపోతే బంద్ చేసింది. నువ్వు పరిచయం అయినాకనే కదా. నేను పరిచయం కాలేదు, చూడంగానే అంటే నా పిల్లాడు ఒక పిల్లాడు వస్తాడు, ఆ పిల్లాడు తినడం వస్తాడు అని తెలిసిన కూడా బంద్ అయింది. ఏది నా వల్ల కాదు, నాకే తెలుసు. టీచర్ ఉంది ఈ అబ్బాయి చూడడానికి కానీ వీళ్ళు ఈ అమ్మాయిని చూడడానికి నా వల్ల వేరు, నా కొరకు వేరు. తన వల్ల కాదు, తన కోసం. అక్కడ తేడా ఉంది. నా వల్ల అంటే నేను బలవంతంగా పని చేయించినట్టు నాకు చెడ్డ పేరు. నా కొరకు తన పని చేసినట్టు ప్రభుత్వం చేసి అట్లయినా కూడా గాంధారైనా కాదా టీచర్? అదే తన సందిగ్ధం పడింది. ఏ సమాధానం చెప్పాలి? మొత్తం చదవాలి, ఆన్సర్ చేయాలి కాబట్టి కొంచెం టైం ఏంటి అర్థం కాలే.
ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసేస్తావు. ఎగ్జామ్ రాసినాక టీచర్ మొత్తం స్టడీ చేసి దాన్ని రైటా రాగానే చేసిన తర్వాత మార్కులు ఎత్తుంది టీచర్. పెళ్ళైన తర్వాత జరిగిందా అని ఇన్సిడెంట్ వేరు, కొరకు వేరు కదా. ఇప్పుడు అదే టీచర్ అడదా, అదే వర్షం టీచర్ అడదా, వర్షం టీచర్ అడదా. ఇప్పుడు వర్షం టీచర్, వర్షం టీచర్ కదా ఇప్పుడు. వర్షం అలా వర్షం అయిపోయింది. అట్లయితే గాంధారి ఎట్లయితుంది? గాంధారి ఏమన్నా పెళ్లి తర్వాత కళ్ళ గంత కట్టుకున్నాడు, నేను కట్టుకున్నాడు వేరు. ప్రేమతోనే చేసింది, ఆమె ప్రేమతోనే చేసింది, ఈమె ప్రేమతోనే. ఏం తేడా ఉంది? మీరు అనుకున్న తేడా. అయితే గాంధారి ప్రేమతో చేసినా మీరు అనుకుంటారు, గాంధారి ప్రేమతో కాదు. వాళ్ళు కొడుకులు చేసే తప్పులను చూడలేక భరించలేక ఆయన్ని భరిస్తున్నాడు, నేను భరించా అని చెప్పి గట్ల గట్ల కట్టుకున్నాను గాంధారి. ఆ స్టోరీ ఎట్లా కొడుకులు ఉండినాక గంటలు కట్టుకుందా లేకపోతే పుట్టుకుంటా ముందే కట్టుకుందా? పుట్టినాక కట్టుకుంటుంది. భర్త లోకాన్ని చూస్తలేదు కాబట్టి పిల్లలు పుట్టినాక కట్టుకుందా? పిల్లలు కాకముందు కట్టుకోలేదు. కానీ ఇప్పుడు స్టోరీ ఎట్లా? వాళ్ళు చేసే తప్పులను భరించలేక ఇవన్నీ నేను ఆయన కళ్ళు నేను చూసి నేను అది చేసేది ఉందని చెప్పేసి కట్టుకుంటుంది. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా, పిల్లల కోసం కట్టుకున్నది అనేది అది చర్చించండి. భర్త కోసం అయితే కట్టుకున్నది అనేది ఎక్కువ వస్తుందా లేదా పెద్దమ్మ? అసలు స్టోరీ భర్త కోసం తెలుసు, పిల్లల దాకా అయితే రాలేదు ఇంతవరకు. నేను కూడా విన్నా భర్త కోసం. భర్త లోకాన్ని చూస్తున్నాడు కాబట్టి తను కూడా చూడాలి అని అనుకుంది. అట్లానే అంటే గిన్ని తెలిసిన వాళ్ళు మరి గిన్ని తెలిసిన వాళ్ళు మరి మీ భర్తలు తాగుతారు కదా, మీరేం తాగుతలేరు? గిన్ని తెలిసిన వాళ్ళు భర్త ఏం చేస్తే భర్త చేయాలని మీకు ఉన్న తెలిసిన వాళ్ళు, ఇంత తెలిసిన వాళ్ళు గాంధారి భర్త పాప కళ్ళు లేవని చెప్పేసి కళ్ళ కట్టి ఉంటే మీ భర్త తాగుతా అంటే మీరు ఎందుకు ఊరుకుంటారు? మీరు ఒక భర్త పాట పాలగా జూనియర్ ఉన్న గాంధారికి ఉన్నంత ప్రేమ ఈ బావల మీద మాకు లేదు. అందుకని మేము తాగం. అట్లా చెప్తే ఏమంటారు? ఆ ప్రేమ ఉందని ఒప్పుకుంటే మాకు వచ్చింది లేదు, పోయింది. చెప్పింది కదా ప్రేమ కోసం చెప్పింది, కానీ గాంధారి అన్నది లేదు అంటున్నా. నువ్వు చెప్పింది కరెక్టే అన్నది, కానీ గాంధారి కాదన్నది. నీకు అర్థం కాలేదు, నువ్వు చెప్పింది కరెక్టే అన్నది. భర్త కొరకు మాత్రమే కట్టుకున్నా అన్నది, కానీ గాంధారి కాదంటారు మీకు. అవునా కదా టీచర్? కరెక్టా కదా టీచర్? ఇప్పుడు భర్త కొరకే మానేసిన ప్రేమతోనే అన్న చెప్పింది, కానీ గాంధారి కాదు అన్నది. టాపిక్ అది ఇక్కడ, గాంధారి కాదనే టాపిక్ అంటే. ఇక మనం అదే అది మన అవుతుంది. ఇక మన ఎందుకన్నా వాళ్ళు చెప్పుకున్నారు, మనం అడిగిన ఆన్సర్ చెప్పిళ్ళు, అది వాళ్ళ ఇష్టం కదా. ప్రేమ లేదనే పాయింట్ దొరికి ఏం అంటూ ప్రేమ లేదు రైటే, కానీ ఎక్కడ ఈ ఒక్క విషయం ఎప్పుడు చెప్పాలా నీకు? ఇగో వర్షిని ఇప్పుడు ఇక్కడ చెప్పాలా? బావలో డ్రింక్ వేస్తే అక్కలు కిక్ ఎక్కింది. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ బావలో డ్రింక్ వేస్తే అక్కలు కిక్ ఎక్కింది. కరెక్టే కదా మాట? నువ్వు అన్నదే నేను చెప్పినా కదా, కరెక్టే కదా? నేను అనట్లేదు కదా, మీరు ఇప్పుడు ఏమున్నదా లేదా, క్వశ్చన్ వేయలేదు, అడగలేదు, నేను ఏం చెప్పలేదు మీకు. అది మీకు మీరే కట్టుకోవాలనే ప్రేమ లేదు మాకు. మా అంత కోరికలను చంపుకొని మారాలనే కోరికలు లేవు, ప్రేమలు లేవు మాకు. ఇప్పుడు ఏమంటారు? మ్యాటర్ ఇక్కడ ఏమనట్లేదు, గాంధారి కాదంటున్నాను అంతే. గాంధారితో ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదంటున్నాను అంతే. ఝాన్సీ సరతక్క అంటే సరతక్కనే, ఇంకా సరతక్క ఇంకో సరతక్క కాదుగా. అంతక్క అంటే అంతక్కనే, అంతక్క సరతక్క కాదు, సరతక్క అంతక్క కాదు. వరం అంటే వరమే మళ్ళీ గట్లా అన్నట్టు. ఝాన్సీ అంటే ఝాన్సీగా గట్లా. నేను గట్లా ఎందుకంటా నేను? అరే మన గాంధారి అని నువ్వు పిలుస్తుంటే అట్లా నేను మీ మరదలు ఇష్టం ఉన్న పేరుతో పిలుచుకో, నీ ఇష్టం ఉన్న పేరుతో పిలుచుకో. నాతో చెప్పొద్దు, నాతో చెప్పొద్దు అంటారా? నాతో ఝాన్సీ గాంధారి అంటే ఇంకోళ్ళు అవుతారు.
నువ్వు మరదలతో ఎట్లా మాట్లాడకుండా ఇంకా నువ్వు ఇంతగానే మరిచినావు అనుకో వాళ్ళు ఇచ్చిన విటమిన్లు అన్నీ ఉంటాయి. ఉంటా అటు పోయి నేను ఇచ్చినాడు ఇంకా కదా మీరు అందరం లంచ్ అయిపోయింది బయటకు వచ్చేసారి ఇంకా సాయంత్రం బాయ్ బాయ్ అమ్మయ్యా ఇక బండి ప్రాబ్లం ఉందట ఏదో చూద్దాం ఒకసారి ఏమైంది బండికి 6:15 అవుతుంది మొత్తం తిన్న తర్వాత ఇదరాక పొజిషన్ ఎట్లుంది ఇప్పుడు పొజిషన్ ఎట్లుంది సరే మొత్తం ప్రశాంతంగా అయిపోయిండు ఎక్కడ అక్కడ కూర్చొని వర్షం వేసినట్టు అయిపోయింది ఇక నో ఫోకస్ లైట్స్ ఓకేనా ఇప్పుడు పని అంతా మా వదిలేకి ఒక్కటే ఉంది అనుకుందాం అనమాట చూసారా వీళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ వదిలేమో పని చేస్తుంది ఇక అన్నీ ఏమి బోల పని అన్నీ పెట్టుకొని కూర్చుంది అనమాట అందరు ఎవరి ఇళ్ళలో అలా రోతారు కదా ఇక తన పని తాను చేసుకుంటుంది అన్నట్టు ఓకే మళ్ళీ ఎప్పుడు వెళ్తారు అందరు మీరు అందరు మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ చేయాలి వీడియో ఇచ్చినా చెప్పేసి పెద్దలు పెళ్ళి చేయాలా పిల్లని అమ్మ అట్లా పిల్ల తీసుకురా చెప్తా అక్క పిల్ల తీసుకురా చెప్తా సమయం వచ్చేసి 8 గంటలు అవుతుంది ఆఖరికి లాస్ట్కు అన్న వదిన మాత్రమే ఇంట్లో ఉన్నారు అందరం బయలుదేరే టైం వచ్చేసింది ఇంక మేము కూడా బయలుదేరుతాము టాటా బాయ్ ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి ఇప్పుడైతే మళ్ళీ అయితే మేము తినాము ఎందుకంటే రేపు జున్ను స్కూల్ ఉంది కంపల్సరీ పోవాల్సింది మేము నెలకు 10 రోజులు జున్ను స్కూల్ యాక్సిడెంట్ అవుతారు ఓకే 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 ఓ విన్నాను చూసారు నాట్ విన్ను సో అదనమాట బయలుదేరుతాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం కానీ పోపు అనేది ఏ టైం అయినా ఓడమే ఓకేనా బాహుబలి వచ్చింది ఇక్కడ తిండి కాడ ఏమవుతుంది మాకు తిండి ఏమవుతుంది తిండి ప్రాబ్లం లేదు ఉంటాం మా అదే మమ్మల్ని వదిన తినబట్టండి మేము తినలేము అని చెప్తున్నాం అనమాట సో ఇదే కొనసాగుతుంది సరే వదిన కోరిక మేరకు ఇంకో అరగంట సేపు అయితే ఇక్కడ స్పెండ్ చేస్తాము ఇక్కడ వెళ్ళడం మాత్రం 100% ఇది అనమాట సో వీడియో మాత్రం క్లోజ్ చేస్తున్నారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ జై హింద్ వందే మాత్రం కీప్ వాచింగ్